ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది టీజర్ అప్డేట్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారంటే మీరే చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ తెలుస్తాయి ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా రకాల పొజిషన్స్ అయితే పెడుతున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో వన్ స్టాప్ సెంటర్లో పనిచేయాలి. సఖీ వన్ స్టాప్ సెంటర్స్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొన్ని నడుస్తున్నాయి ఫ్రెండ్స్. దాంట్లో నోటిఫికేషన్ పడింది, చూద్దాము. ఒక కొత్త డిస్ట్రిక్ట్లో మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, షార్ట్స్ రూపంలో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఏమన్నా పర్మనెంట్ ఉంటే అలాగే చూడండి. చాలా రకాల జాబ్స్ అయితే అప్డేటెడ్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చేయాల్సిందల్లా వెంటనే చూసుకొని అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు వచ్చిన ఈ నోటిఫికేషన్ ఎక్కడుందో చూసేద్దాము. అండ్ ఏం పొజిషన్స్ పడ్డాయంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ 34,000. దీనికి ఉమెన్ అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లా కానీ సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్ చేసి 5 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎక్కడైనా నాన్ గవర్నమెంట్ హెల్త్ ప్రాజెక్ట్స్, ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసినట్లయితే మీకు అడిషనల్గా అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. కేస్ వర్కర్ 2 అయితే ఉన్నాయి, 19,500 అయితే ఇస్తారు. మీరు బ్యాచిలర్స్ ఇన్ లా, సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్, సైకాలజీ విత్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. వర్కింగ్ ఇన్ ఉమెన్ రిలేటెడ్ రెలవెంటెడ్ డొమైన్స్ ఇన్ గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చేసిన అనుభవం ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. షీ షుడ్ బి రెసిడెంట్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీ అండ్ లోకల్ హ్యూమన్ సోర్స్ అండ్ ఎక్స్పర్టైజ్ అండ్ యూటిలైజ్డ్ ఫర్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సెంటర్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. పారాలీగల్ పర్సనల్ లాయర్ అయితే 20,000 అయితే ఇస్తారు. దీనికి లీగల్ అడ్వైజర్ ప్రొవైడెడ్ బై డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు, లీగల్ కౌన్సిల్ సర్వీస్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవాలి. 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పారామెడికల్ పర్సనల్ 19,000. దీనికి పారామెడికల్ ప్రొవైడెడ్ బై డిస్ట్రిక్ట్ హెల్త్ అథారిటీస్. ద మెడికల్ అసిస్టెంట్ సర్వీస్ కుడ్ బి అవుట్ సోర్స్డ్ టు ఎనీ ఉమెన్ హ్యావింగ్ ప్రొఫెషనల్ డిగ్రీ, డిప్లొమా అండ్ పారామెడిక్స్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. సైకలాజికల్ కోఆర్డినేటర్ 20,000 అయితే ఇస్తారు. దీనికి సైకాలజీ, సైకియాట్రీ రిలేటెడ్ కోర్స్ అయితే చేసి ఉండాలి. మీకు 3 years అనుభవం అయితే ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ 19,000 అయితే ఇస్తారు. మీకు ఐటీ రిలేటెడ్ దాంట్లో మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడు తీసుకుంటారు. మల్టీపర్పస్ స్టాఫ్ కుక్ అయితే వచ్చేసి 13,000 అయితే ఉంది. దీనికి మల్టీపర్పస్ యాక్టివిటీ కుడ్ బి అవుట్ సోర్స్డ్ టు ఎనీ పర్సన్ హూ ఈజ్ లిటరేటెడ్ టు విత్ నాలెడ్జ్. సో మీరు లిటరేట్ అయ్యి ఉండి నాలెడ్జ్ ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ మల్టీపర్పస్ స్టాఫ్ అండ్ కుక్ పొజిషన్కి 3 vacancies అయితే ఉన్నాయి. 13,000 అయితే ఇస్తారు క్లియర్గా. సో సెక్యూరిటీ గార్డ్ అండ్ నైట్ గార్డ్ పొజిషన్స్ అయితే వచ్చేసి 3 అయితే ఉన్నాయి. 15,000 అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ద సర్వీస్ కుడ్ బి అవుట్ సోర్స్డ్ టు ఎనీ పర్సన్స్ హ్యావింగ్ అట్లీస్ట్ 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సెక్యూరిటీ పర్సనల్. సెక్యూరిటీ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు ఫ్రెండ్స్. ఎవరికైతే 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో, సెక్యూరిటీ గార్డు, నైట్ గార్డ్గా ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళని తీసుకుంటామని చెప్తున్నారు. సో ఇదైతే వచ్చేసి నంద్యాల డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలంటే వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్, అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విత్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మార్క్ లిస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇన్ కంప్యూటర్స్, స్టడీస్ సర్టిఫికేట్స్ అప్ టు 10th వరకు ఇవన్నీ తీసుకెళ్ళి DWCWEO నంద్యాల డిస్టిక్ అని చెప్పేసి బై హ్యాండ్ ఇవైతే ఇవ్వాలి. 12/2/2024 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో సాయంత్రం 5 గంటల లోపల బై హ్యాండ్లో ఇవ్వాలని చెప్తున్నారు. ఇక్కడ మరి పోస్ట్ గురించి అయితే ఏం చెప్పలేదు ఫ్రెండ్స్, బై హ్యాండ్ అని చెప్పేసి చెప్పారు. ఓన్లీ క్వాలిఫైడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని అయితే ఇంటర్వ్యూకి పిలుస్తామని చెప్తున్నారు. ద కలెక్టర్, డైరెక్టరేట్ మెజిస్ట్రేట్ నంద్యాల డిస్ట్రిక్ట్ రిజర్వ్స్ అండ్ రైట్ టు క్యాన్సిల్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది ఎప్పుడైనా క్యాన్సిల్ అయితే అవ్వచ్చు, నంద్యాల డిస్ట్రిక్ట్ వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు. సో అప్పుడు క్యాన్సిల్ అయినట్టు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అంత అవసరమే లేదు, ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం కాదు. సో వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ వచ్చిన కోఆర్డినేటర్ పొజిషన్స్. మహిళా, ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చింది. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి వన్ స్టాప్ సెంటర్ ధక్కీలో పనిచేయడానికి. సో దాని పక్కన చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ విత్ కమ్యూనికేషన్, కాంటాక్ట్ అడ్రస్, కమ్యూనిటీ అడ్రస్, మార్క్స్ అప్ 10th క్లాస్లో ఎలా ఉన్నాయో అలా రాయండి ఫ్రెండ్స్. అంటే మీ సో ఏ మార్క్స్ సెక్యూర్డ్, ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మీ ఎక్స్పీరియన్స్, వెదర్ అప్లికేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్. సో అప్లికేషన్ రిజెక్ట్ అయిందా, ఒకవేళ రిజెక్ట్ అయితే ఏంటి, రిమార్క్స్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే రాయండి. చెక్ లిస్ట్ ఫర్ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ అపాయింట్మెంట్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇదైతే చెప్పాను, నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చెక్ లిస్ట్ ఉంది కదా, అదొకటి. అప్లికేషన్ ఫామ్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. క్వాలిఫికేషన్ కావాలంటే ఇది. సో ప్రెస్ నోట్స్ కావాలంటే ఇదైతే క్లిక్ చేయండి. వ్యూ కావాలంటే ఇదైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి నోటిఫికేషన్ ఫర్ OSC నంద్యాల డిస్ట్రిక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు, వన్ స్టాప్ సెంటర్లో పనిచేయడానికి.
సో 12/2/2024 లాస్ట్ డేట్ నేను అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. నేను ఏం చెప్పినా అఫీషియల్ వెబ్సైట్లో నుంచి ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటాను. సో మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.